వెల్కమ్ టు మై ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో ఉపాధ్యాయ ఉద్యోగులందరికీ 51% ఫిట్మెంట్తో పీఆర్సీ అమలు చేయాలి, పెండింగ్ బిల్లులు డిఏలు మంజూరు చేయాలనే అప్డేట్ అయితే రావడం జరిగింది. పూర్తి వివరాలు తెలుసుకుందాం. వీడియో చూసిన తప్పకుండా వీడియో లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రాష్ట్రంలోని ఉద్యోగ ఉపాధ్యాయులకు 51% ఫిట్మెంట్తో పీఆర్సీని అమలు చేయాలని తెలంగాణ రాష్ట్ర టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర కార్యవర్గం తీర్మానం చేసింది. తెలంగాణ రాష్ట్రంలోని ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షన్లందరికీ తెలంగాణ 2వ వేతన సవరణ కమిషన్ రిపోర్ట్ను త్వరితగతిన తెప్పించుకొని 51% ఫిట్మెంట్తో అమలుపరచాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ తీర్మానం చేసినట్టు నాయకులు తెలిపారు. 2023 జూలై మాసం నుండి అమలు కావాల్సిన వేతన సవరణ 2025 సంవత్సరం నాటికి కూడా అమలుకు నోచుకోలేకపోవడం శోచనీయమన్నారు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా వేతన సవరణను వెంటనే చేపట్టాలని కార్యవర్గం ప్రభుత్వాన్ని కోరింది. దేశంలోనే 5 డిఏలు పెండింగ్లో ఉన్న రాష్ట్రం మరొకటి లేదని, న్యాయబద్ధంగా ఇవ్వాల్సిన డిఏలు వెంటనే మంజూరు చేయాలని రాష్ట్ర కార్యవర్గం ప్రభుత్వాన్ని కోరింది. రాష్ట్రంలో ఉద్యోగ ఉపాధ్యాయుల పెన్షన్లు అనేక బిల్లులు మంజూరు కాబడి కూడా నగదు పొందలేని స్థితిలో ఈ కుబేర్లో పెండింగ్లో ఉన్నదని, వాటన్నిటిని వెంటనే విడుదల చేయాలని కోరారు. రిటైర్మెంట్ తర్వాతనైనా అప్పులు చెల్లింపు, పిల్లల పెళ్లిళ్లకు లేక స్వగృహ కాంక్ష నెరవేర్చుకుందాం అనుకున్న పెన్షన్ల కలను ఈ కుబేర్ కొల్లగొట్టిందన్నారు. ఈ కుబేర్ని రద్దు చేసి గతంలో వలె నేరుగా బ్యాంకుల ద్వారా చెల్లింపు విధానాన్ని పునరుద్ధరించాలని కార్యవర్గం నిర్ణయించుకుంది. ఇది అప్డేట్. వీడియోని లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.